ఏప్రిల్ నెలలో జరిగే రాశి ఫలాలు. ఏప్రిల్ మరియు మాసాల్లో చైత్ర మాసంలో జరిగే 12 ద్వాదశ రాశి యొక్క ఫలాలు ఇప్పుడు ప్రారంభం చేయబోతున్నాము. 3వ రాశి మిథున రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ బుధుడు ప్రస్తుతం మీనరాశిలో 4 గ్రహాల మధ్యలో ఉన్నాడు. రవి, రాహువు, చంద్రుడు, శుక్రుడు మధ్య బుధుడు ఉన్నాడు. ఈ రాశ్యాధిపతి బుధుడు బుధారిష్టేత్ సంప్రాప్తే బుధ పూజాం చకారేత్ బుధ ధ్యానం ప్రపద్యామి బుద్ధిపీడోపశాంతయే. వీళ్ళు ఏ పని చేసినా చాలా ఆలోచన చేస్తారు. ఆ పని అవుతుందా కాదా, ముందుకెళ్తుందా కాదా, చేస్తామా చేయలేమా ఏమీ చెప్పరు. అతి ఆలోచన ఎక్కువగా ఉంటుంటుంది, భయం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. కనుక వీళ్ళు ఏ పని కూడా చేయాలన్నా చాలా ఆలస్యంగా చేస్తుంటుంటారు. ప్రస్తుతం వీరికి 4వ స్థానంలో కేతు ఉన్నారు. పోతే వీళ్ళకి 9వ స్థానంలో శని కుజులు ఉన్నారు. 10వ స్థానంలో రవి, బుధ, శుక్రుడు, చంద్రుడు ఉన్నారు. ఏకాదశ స్థానంలో గురువు, మళ్ళా వ్యయానికి గురువు వస్తారు. అందువల్ల ఈ రాశి వారికి ఎక్కువగా శని యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది. మిథున రాశి వారికి వారు అనుకోని విధంగా కలిసి వచ్చే కాలం వీరికి కూడా అనుకోకుండా కలిసి వస్తుంది. వీరు చేసి వీళ్ళు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. ఈ సంవత్సరం అంతా కూడా మంచి శుభమైన యొక్క ఫలాన్ని పొందాలంటే ఆ మిథున రాశి వారు బుధుడికి ప్రీతిగా విష్ణు సహస్ర పారాయణ చేసుకోవాలి. ప్రతిరోజు చేయాలి. లేదా మీకు ఏ రోజు ఇష్టమో ఆ రోజు విష్ణు సహస్రనామం, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఆ బుధవారం కనుక తప్పనిసరిగా ఒక్కసారైనా ఉదయం 6 గంటలకి ఆ విష్ణు సహస్రనామం వినాలి. ఆ బుధుడికి సంబంధించిన యొక్క మంత్రం ప్రియంగు కలకాశ్యామం రూపేణ ప్రతిబంబుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం అనే బుధ యొక్క శ్లోక మంత్రాన్ని, బుధుడి యొక్క మంత్రాన్ని 17 సార్లు జపం చేసుకోవాలి. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి కొత్త విషయాల్లో రాణిస్తారు. పాత విషయాలు ఇంకా పేచీగానే ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు చేసే విషయాల్లో కొన్ని విషయాల్లో వీళ్ళు అనుకోని విధంగా విజయం సాధిస్తారు. మరికొన్ని వాటిల్లో వీళ్ళకి అనుకూలత ఉండదు. అయినా కూడా కష్టపడి పని చేస్తానికి ప్రయత్నం చేస్తారు, కష్టపడతారు. వీళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ విన్నా కూడా తరిస్తారు. ఈ మిథున రాశి వారు రాశుల్లో 3వ రాశి మిథున రాశి. ఇక